ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కోవిడ్ సమయంలాగా వర్క్ ఫ్రం హోం చేయాలంటూ తను చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అలాగే పెట్రోల్, డీజిల్, ఎరువులు అన్ని వాడకం తగ్గించాలని మోడీ చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. అమెరికా ఒత్తిడిలకు తలొగ్గి భారతదేశం ఈ స్థితికి రావడానికి కారణం మోడీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దేశ ఆర్థిక స్థితిపై పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రామకృష్ణ సూచించారు. నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపు చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికాకు టోటల్గా సరెండర్ అయిపోయారు, ఇజ్రాయెల్ని ఫాదర్ నేషన్ అని చెప్పి పొగుడుతూ దాన్ని సంకనాకారు. తీరా ఇవాళ జరుగుతున్నదేంటి? ఇవాళ ఆ రోజు వారు అమెరికా